ప్రాంతంలో ఈ సెమీ క్రిస్మస్కి కూడి వచ్చిన మీ అందరికీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. సమయం ఎంతైంది? 7 అయిందా? 7 గంటలకు దేవుని వాక్యం చెప్పుకుందాం అనుకున్నాం. అట్లాగే క్రిస్మస్ సందేశం మరి ఎప్పుడు వింటాం కానీ హృదయంలో పెట్టుకోం, వాటిని నడవం. కానీ ఈరోజు నడిస్తే, హృదయంలో పెట్టుకుని నడిస్తే, ఎవరైతే ఈ మాటలకి అడుగులు వేసి మరి మన తలను ప్రభు వైపు, ప్రభు వాక్యం కొరకు తల దించి ఈ వాక్యము కానీ మీ హృదయంలో పెట్టుకుని అడుగులు వేస్తే ప్రభు ఈ రాత్రి మిమ్మలను ఆశీర్వదించి పంపించబోతున్నాడు. నమ్మిన వారు ఒకసారి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. దేవుని మాటలను చాలా జాగ్రత్తగా విందాం. కొద్ది నిమిషాలు. రోమా పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. శరీరమును బట్టి క్రీస్తు వీరులో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. అందరము కింద ఏముందమ్మా? అందరం నేను చదువుతాను, మీరందరూ ఆమెన్ చదువుతారు, లేకపోతే మీరు ఆమెన్ చదువుతారు, నేను ఆమెన్ చెబుతాను, మీరు చదువుతారా? నేనే చదవనా? సిద్ధంగా ఉన్నారమ్మా? అలీలే చెప్పమల్లా. నేను ఏం సిద్ధంగా ఉన్నారు? అందుకే ఇంట్లో ఏమి చెప్పాలి? అది ఎక్కడో ఏంటి అట్టమ్మా. ఆమెన్ చెప్పండి, నేను చదివిన తర్వాత. అందరు సిద్ధమేనా? బి రెడీ. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఇంకొకసారి సరిపోలా శబ్దం. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. పక్క తిరిగి చెప్పిన సౌండ్ లేకపోతే తెలుసా? ఇక్కడ పేక ఉంటుంది మనకి. ఏం పేక? మనం తిరణాలకి వెళ్ళి పేకలు కొనుక్కొస్తారు చూడు, ఆ లోపల పేక ఉంటేనే అది ఊదేది. ఇక్కడ కూడా స్వరపీఠిక పేక ఉంటుంది. ఈ పేక పక్కకు పెట్టి అయితే ఏమైందంటే మడత పడిద్ది. అందుకే హై స్థాయిలో పాట పాడాలంటే ఏం చేయాలి? ఇట్టంటే రాదు, ఇట్టంటే వచ్చిద్ది. దేవుని స్తోత్రం. ఇప్పుడు స్వరం ఎత్తాలంటే ఎట్ట ఎత్తాలి? తలెత్తితే స్వరం మిగిలిద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. దీన్నే వోకల్ అంటారు. ఇది కూడా నేర్చుకోవటం వోకల్ అంటారు. దేవుని స్తోత్రం. ఈ రోజున శరీరమును బట్టి మాత్రమే క్రీస్తు ఎవరిలో పుట్టాడు ఏంటో తెలుసుకుందాం. వీరిలో పుట్టాను. కానీ ఈయన ఎవరు? ఈయన సర్వాధికారి అయిన దేవుడు అంట. నిరంతరము స్తోత్రార్హుడు. చాలా మంది 2000 సంవత్సరాల క్రితమే అనుకుంటున్నారు. 2000 సంవత్సరాల క్రితమే మీ దేవుడు పుట్టాడంటగా అని కొంతమంది తెలియక అంటున్నారు. అప్పుడు మనం ఏం చెప్పాలి? అవును, మా బాలయేసు మొన్నే పుట్టాడు అని చెప్తామా? ఎప్పుడు పుట్టాడు ఈయన? యోహాను సువార్త మొన్న ఆదివారం మనం ఆ మాటను జ్ఞాపకం చేసినాక ముందుకు సాగిపోదాం. 1వ అధ్యాయము. ఆది యందు ఏముంది? మొదటి నుంచి ఆది యందు వాక్యముంది, ఆ వాక్యము దేవుని వద్ద ఉంది, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఇప్పుడు ఎప్పటి నుంచి ఉన్నాడు మన దేవుడు? ఆదిలోనున్న నీ వాక్యమే ఆధారించెను శ్రమ కొలిమిలో. 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణగా మన మధ్యలో నివసించి ఉన్నది. ఇప్పుడు దేవుని స్తోత్రం. ఇక్కడ కూడుకుని ఉన్న మన మధ్యలో ఇప్పుడు ఆ వాక్యం అంటే ఎవరు? ప్రభు అయిన యేసు క్రీస్తు
మన మధ్యలో నివసించుచున్నాడు. హల్లెలూయా. శరీరధారిగా మన మధ్యలోకి వచ్చి ఉన్నాడు. ఎప్పుడు వచ్చాడు? క్రిస్మస్ 25 అని ఎలా చెప్పగలం? పోయిన సంవత్సరం మీకు కొంచెం క్లూ ఇచ్చినట్టున్నా, గుర్తుందా ఎంతమందికి? క్రిస్మస్ అని 25 ఎందుకు చేస్తారు డిసెంబర్? కానీ బైబిల్లో ఉందా? కరెక్ట్గా లేదు. కానీ చరిత్ర ఆధారం 25 అని లేదు. ఎక్కడ ఎతికినా, నేను బైబిల్ అంతా చదివాను, అమ్మగారు వాళ్ళు చాలాసార్లు చదివి ఉంటారు. నేనైతే ఉన్నది ఒప్పుకోవాలంటే ఒక్కసారి మాత్రం కంప్లీట్ చేసేసాను. ఒక్కసారి మాత్రం కంప్లీట్గా బైబిల్ మొత్తం చదివాను, కానీ ఒక్కటి కూడా నాకు బోధపడలా. అంటే ఎన్నిసార్లు చదవాలి? ఇంకా జీవితకాలం చదివినా కానీ ఈ వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు కానీ మనకు బయలుపరచకపోతే ఎన్నిసార్లు చదివినా మనకి అర్థం కాదు. దేవుని స్తోత్రం. ఆ వాక్యము శరీరధారి అయి మనకు కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించి ఉన్నాడు. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు పాత నిబంధనలో తండ్రిగా ఉన్నాడు. పాత నిబంధనలో తండ్రిగా ఉన్నాడు, క్రొత్త నిబంధనలో కుమారుడుగా ఉన్నాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు అంటే, ఆయన ఈ లోకములోకి వచ్చిన తర్వాత 25న డిసెంబర్ 25నని ఆధారం ఉంది, చెప్తాను నేను. ఆయన ఈ లోకమునకు వచ్చిన తర్వాత 33.5 సంవత్సరాలు జీవించాడు. యవ్వన కాలములో తన రక్తమును మన కొరకు, అది ఏ రక్తము? పరిశుద్ధపరచబడిన రక్తము. ఆ రక్తము ద్వారా మన పాపములన్నీ విమోచించబడ్డాయి. ఆ రక్తం మనల్ని విమోచించబడి 33.5 సంవత్సరాలు 33.5లో 3.5 సంవత్సరాలు మాత్రమే సేవ చేసి ఉన్నాడు. 30వ ఏటలో ఆయన బాప్తిసం తీసుకుని ఉన్నాడు. మనందరికి తెలిసిన విషయాలే. యోహాను గారు పుట్టినప్పుడు ఎలా ఉందంట? పుట్టుక ఎలా ఉంది? యోహాను గారు బాప్తిసం ఇచ్చి యోహాను గారు పుట్టినప్పుడు అందరికీ సంతోషకరంగా ఉంది, ఆశీర్వాదకరంగా ఉంది. తండ్రుల మనసు లేకపోతే తండ్రుల యొక్క హృదయము బిడ్డల వైపు, బిడ్డల హృదయములను తండ్రి వైపు తిప్పినట్లుగా ఆయన ఒక ప్రవక్తగా యేసుక్రీస్తుకు ముందుగా 6 నెలల ముందు ఆయన జన్మించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో యేసుక్రీస్తు వారు ఎలా పుట్టారంటే, డిసెంబర్ 25 అని ఎలా రుజువు అంటే, లూకా శుభవర్తమానం 2వ అధ్యాయము, లూకా శుభవర్తమానం 2వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ఏ శిశువైనా, అమ్మా ఏ శిశువు అంట? ఏంది ఏ శిశువు అని చెబితే ఏం మాట్లాడారు? యేసు ప్రభువారు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చింది. 8వ దినం. ఆ రోజుల్లో మొదటిసారిగా క్యాలెండర్ పెట్టడానికి 3 వ్యక్తులను తీసుకున్నారంట ఆ ప్రభుత్వం వారు. ప్రపంచంలో ఉన్న తలకాయలన్నీ దగ్గరకు వచ్చి, అమ్మా వింటారా? ప్రపంచంలో ఉన్న తలకాయలు, పెద్ద తలకాయలన్నీ ఒక చోట కూడి క్యాలెండర్ని తయారు చేస్తున్నారు. క్యాలెండర్ని తయారు చేసేటప్పుడు 3 వ్యక్తులను తీసుకున్నారంట. అందులో ఒకళ్ళు అలెగ్జాండర్, రెండవది సీజర్, మూడో ఆయన యేసు ప్రభువారు. వీళ్ళు 3 ముందు పెట్టుకున్నారంట. ముందు పెట్టుకుంటే అలెగ్జాండర్ ఏం చేశాడు? అనేక మందిని చంపేసి రక్తపాతం చేశాడు. సీజర్ కూడా అలాగే చేశాడని. ఇలాంటి వారు మనకి పనికిరారు. ప్రేమతో జయించింది ఎవరని ప్రపంచంలో ఉన్న పెద్ద తలకాయలని ఒక చోట కూడి ఆలోచిస్తే అప్పుడు వాళ్ళు యేసు ప్రభుని తీసుకున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. చరిత్రలో యేసు ప్రభు వారిని తీసుకుని, యేసు ప్రభు వారు అప్పటికి ఎన్ని దినాలు? అది జనవరి 1వ తారీఖట.
వీళ్ళందరూ తలకాయలన్నీ పెద్ద తలకాయలన్నీ కూడి క్యాలెండర్ వేస్తుంది ఎప్పుడంటే జనవరి 1/1/1. ఎంత చెప్పండి? 1/1/1 అంటే ప్రారంభం. అప్పుడు 8 రోజులకి యేసు ప్రభు అప్పటికి 8 రోజులు. ఇప్పుడు వెనక్కి వెళ్దాం, 1వ తారీఖు నుండి వెనక్కి వెళ్దాం. 1వ తారీఖు వెనక్కి వెళ్తే ఎన్నో తారీఖు వచ్చింది? జనవరి 1కి వెనక్కి వస్తే డిసెంబర్ లెక్క వేయండి. డిసెంబర్ 31, 30, 29, 28, 27, 26, 25 ఎన్నో రోజు? 8వ రోజు వచ్చిందా? మీకు అర్థం అవటం నాకు తెలుసుగా. ఇప్పుడు మీకు అర్థం అవటం కోసం నేను ఇన్నిసార్లు చెప్తున్నాను. ఇప్పుడు డిసెంబర్ 25 అని బైబిల్ గ్రంథంలో లేదు, కానీ చరిత్ర ఆధారముగా యేసు ప్రభు వారు డిసెంబర్ 25 పుట్టాడన్న చరిత్ర కనబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది దేవుడు నాకు అనుగ్రహించి ఈ మాటలను బయలుపరిచి, నేను కూడా ఎన్నో పుస్తకాల్లో చదివి మరి చరిత్రను, నేను కూడా ఇజ్రాయెల్ దేశం వెళ్ళాను కాబట్టి ఇజ్రాయెల్ దేశంలో 10 రోజులు ఉన్నాను. అక్కడ వాళ్ళు కూడా చెప్పిన మాటలు, గైడ్ ఉంటాడు. మనకు తెలియని బైబిల్లో అన్ని రాస్తే మనం ఇప్పుడు టాటా ఏసీ కావాలి, బైబిల్కి తలా ఒక టాటా ఏసీ కావాలి, లేకపోతే మినీ లారీ కావాలి, అన్ని రాస్తే. మరి పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని ముఖ్యమైనవి మాత్రమే కోడీకరించాడు కాబట్టి అక్కడ స్థానికులు, యేసు ప్రభు వారు అక్కడ పుట్టిన ఆ స్థానికులు చెప్పిన విషయాలను నేను కూడా విన్నాను కాబట్టి దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు డిసెంబర్ 25వ తారీఖు యేసు ప్రభు వారు పుట్టినట్టుగా చరిత్రకు ఆధారం కనపడుతుంది. 25వ వచనం అయితే 25వ వచనం ఏముంది? యెరూషలేమునందు సిమెయోను అను ఒక మనుషుడుండెను, అతడు నీతిమంతుడను భక్తిపరుడైన ఉండి పరిశుద్ధాత్మ అతని మీద ఉండే. దేవుని స్తోత్రం. ఈ సేవకుడు ఎవరు? పరిశుద్ధాత్మ మీద ఆధారపడేవాడు. ఒక్కసారి గమనించండి. ఎవరు తెల్లగోడలు వేసుకున్నంత మాత్రాన పాస్టర్ అనుకుని ఎంపడి పడకూడదు. మోసపోతున్నాం. ప్రపంచం ఎలా ఉందంటే ఏ జాబు దొరకపోతే ఏ జాబ్ పట్టుకుంటున్నారు. ఇదివరకు బతకలేక బడి పొంతులు అన్నారు, కానీ ఇప్పుడైతే చాలా మంది ఏమి దొరకపోతే పైన కింద తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసి మోసం చేస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే మనము ఏ సేవకుడిని పట్టుకోవాలట? పరిశుద్ధాత్మ మీద ఆధారపడి ఉన్నాడా లేదా? యేసు ప్రభు వారికి పేరు పెట్టిన ఆయన సేవకుని పేరేందో తెలుసా? యెరూషలేము మందిరంలో ఆయన పేరేంటి? సిమెయోను. ఏం పేరు? అందరు చెప్పండి. ఏం పేరు? సిమెయోను అను ఒక మనుషుడు. అతడు నీతిమంతుడు, భక్తిపరుడు, పరిశుద్ధాత్మ మీద ఆధారపడేవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది క్రిస్మస్లు చేసుకుంటున్నాం, కానీ క్రిస్మస్లో మనం ఎంతగా అభివృద్ధి పొందాం, ఎంతగా లోతుగా నాటపడాం, ఇది చూసుకోవాలి. కొత్త బట్టలు తీసుకున్నామా, పిల్లల్ని పిలిచామా, వాళ్ళకి కొత్త బట్టలు కొన్నామా, అరిసెలు చేసామా, ఇంకా ఉల్లిపాయలు చేసామా, ఇవన్నీ చేసామా, ఇది చేసుకోవాలి. కానీ శరీరానికి కావాల్సింది కూడా వద్దని నేను అంటలేదు, కానీ దాంతో పాటు ఏం కావాలి? మనకి ఏం కావాలి? శరీరం ఆహారంతో పాటు ఈ క్రిస్మస్కి నేను ఎంత అభివృద్ధి చెందాను, దేంట్లో? ఆత్మలో ఎంత నేను లోతుగా నాటబడ్డాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున ఇది మనం ఈ సెమీ క్రిస్మస్ ముందుగానే అనుకున్నాం, కానీ మరలా విరమించుకున్నాం, మరలా ప్రారంభించుకోవడానికి మరలా విరమించుకున్నాం. 3 సార్లు విరమించుకుని మరలా పెట్టుకున్నాం. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు నాకు నా హృదయంలో ఏర్పరిచిన విధముగా విశ్వాసముతో అడుగులేసాను. విశ్వాసం మీద ప్రారంభించుతాను. ఏదైనా సమయం అంటే సమయమే, అంతే. ఇక
దాని కొరకు ఎంతమైన బలైన అవటానికి ఇష్టమే కానీ సమయాన్ని పోగొట్టకూడదు. ఒక మాట ప్రభు సన్నిధిలో చెప్పామంటే సాతానుగాడు అన్నీ అంటాడు. ఇప్పుడు సాతానుగాడి మీరు వచ్చినట్టు తెలుసు, మీరేంటి ఇక్కడ వింటున్నట్టు, కొంతమంది వింటున్నట్టు నటిస్తూ వింటలేదని కూడా తెలుసు ఆడికి తెలుసు, అన్నీ తెలుసు. వాడి పని ఏంటంటే పిల్ల సాతానుగాళ్ళు ఉంటారు, పెద్ద సాతానుగాడికి పిల్ల సాతానుగాళ్ళు ఉంటారు. వాళ్ళకి చెబుతాడంటే పెద్ద సాతానుగాడు, వాళ్ళంట నెలకు ఒకసారి అపాయింట్ అవుతారంట. ఒక చోటగా కూడుకుని రేపు పిల్ల సాతానుగా పలానోళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు, జాగ్రత్త, వాళ్ళని వేకాడికి ఆపుతావా లేదా? నీ పని ఏంది? నువ్వు ప్రార్థనకి వెళ్ళనీయకుండా ఆపటం నీ పని, జాగ్రత్త అని పిల్ల సాతానుగాడికి చెబుతాడంట. పెద్ద సాతానుగాడు వాడేం చేస్తాడు, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్కరిని ఏజెంట్గా పెడతాడనమాట పిల్ల సాతాను. నువ్వు ఎప్పుడు రాకుండా ఉంటే అప్పుడు వాళ్ళు చప్పట్లు కొట్టుకుంటారంట. ఎట్టా? అప్పుడు ఎగురుతారంట ఓ అని. నువ్వు వస్తున్నావు అనుకో అప్పుడు ఏడుతారంట. అలాంటి కాలిపోతూ ఉంటుంది, ఈ పంత కాలిపోతూ ఉంటుందంట. నువ్వు ప్రార్థనకు వస్తున్నావు అనుకో, ఎలా వస్తున్నావు? మళ్ళీ ఇందులో కూడా ఉంది రకరకాలు. నువ్వు వస్తున్నట్టు వాడికి తెలుసు, ఏ టైంలో రావాలి. లేటుగా వస్తే వాడు ఆనందిస్తాడట. నువ్వు ముందుగా వస్తుంటే వాడికంటే ఈ పంత కాలిపోతుందట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనకు డిసెంబర్ 25న మరి ఆయన శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను గాని అసలు ఆయన ఎవరంట? సర్వాధికారి అయిన నిరంతరము స్తోత్రార్హుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథం 6వ అధ్యాయము మొదటి నుంచి అవన్నీ యేసు ప్రభు నిమిత్తం చదవద్దు కానీ మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరలోకములో ఒక సభ జరిగిందంట. ఆ సభలో తండ్రి అయిన దేవుడు కెరూబులు, సెరాబులు, దూతగణములు, అలాగే మైకెల్ అండ్ గబ్రియేలు వీళ్ళందరూ దూతలందరూ ఉన్నప్పుడు పరలోకముకు ముందు ఆయన వేసుకునే ముందు ఆదామును మొదటిగా దేవుడు చేశాడు కదా. ఆదాము పాపము చేసిన తర్వాత ఆదామును అక్కడి నుంచి తరిమేసాడు దేవుడు. తోటలో నుండి తరిమేసిన తర్వాత మరలా పాపము కప్పబడుతుంది. కానీ పాపము ఏది ఎడ్ల ద్వారా, పక్షుల ద్వారా, ధర్మశాస్త్రంలో ఉన్న మనం తెలుసుకుంటే దైవజనుడు మోషే గారు ధర్మశాస్త్రంలో పాపము కప్పబడుతుంది. ఎట్లా? ఆ రోజుకు వరకే కప్పబడుతుంది, కానీ దానిని పూర్తిగా నివారించేవారు లేరు. అందుకని పరలోకములకు సభ పెడితే ఆ సభలో తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి మన ఈ లోకమునకు యేసుక్రీస్తుని గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారముగా, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడిన ప్రకారముగా, కీర్తన గ్రంథంలో రాయబడిన ప్రకారముగా ఆయన ఈ లోకమునకు పంపబడెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు జన్మ విధానమే ఎట్లనగా అని చక్కగా మనము చదువుకుంటూ వెళ్ళొచ్చు. అవన్నీ మీ అందరికి ప్రతి సంవత్సరం విన్నాయి. అందుకనే క్రొత్త కోణంలో మీకు కొన్ని విషయాలు తెలియపరుద్దామని నా ఆశ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో ఈ గ్రంథము ఇది అనేకులకు ఎంత ఆహారము వడ్డించగలిగితే మంచి, మనం అనుకుంటాం కదా, పెళ్లి జరుగుతుంది అనుకోండి, పెళ్లి జరిగేటప్పుడు మనం ఏమనుకుంటాం? మంచి వంట మేస్త్రిని మాట్లాడుకుంటామా లేదా? ఎందుకు చెప్పాలి, కొంచెం రెస్పాండ్ ఇస్తే బాగుంటుంది. ఎందుకు? మా అబ్బాయి పెళ్ళికి మంచి అందరూ బాగా తిని వెళ్ళాలని ఆశపడతారా లేదా? నేను కూడా మీ సేవకుడుగా ఇదిగో ఇందులో అనేక దినుసులు ఉన్నాయి, ఇందులో అనేకమైనవి మసాలాలు ఉన్నాయి. చక్కగా వీటిని వండి మీకు అప్పగిస్తే మీరేం చేస్తారు? తృప్తిగా తింటారా లేదా? ఉప్పు ఎక్కువ వేసాను అనుకో తింటారా? మసాలా తక్కువ వేసాను అనుకో తింటారా? తినరు కదా. కాసేపట్లో దేవుడు మనకు కూడా
ఈ ఆహారంతో పాటు శరీరాహారం కూడా భుజించబోతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇందులో మంచి మంచి ఆహార పదార్థాలు ఉన్నాయి. ఇది తయారు చేయగలిగితే మీకు పెట్టే బాధ్యత మా మీద పెట్టాడు. దేవుని స్తోత్రం. అందుకే నేను కాస్త టైము ఈరోజు నేను వాక్యమును తెల్లరిగట్ట లేచి నేను వాక్యమును పెట్టుకుని సిద్ధపరుచుకుని, నాకు ఖాళీ లేదు. మళ్ళా ఇక్కడికి వచ్చి మళ్ళా గంటల తరబడి 6 గంటలు దాటిపోకూడదు. సాతాను గాడికి విజయం రాకూడదు. ఒక్క నిమిషం కూడా ఆలస్యమైందంటే ఎవడికి వెళ్ళిద్ది చెప్పండి? ఎవడికి వెళ్ళిద్ది? వాడికి వెళ్ళిద్ది. సరే, మీ సంగతి ఆడబెట్టండి. ముందు నేను మొదటిగా ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితులు ఆలస్యం చేయకూడదని నేను దీని కొరకు త్యాగం చేశాను. దేవుని స్తోత్రం. ప్రభువారు సమస్తము ఎరిగిన దేవుడు. హల్లెలూయా. ఈ సమయంలో మత్తయి సువార్త మొదటి అధ్యాయము మొదటి నుంచి చదివితే అన్ని చదవద్దులే కానీ కనెను 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 అని ఉంది కదమ్మా. ఉందా లేదా? బైబిల్లో ఉందా లేదా? ప్రతి వచనములో ఏముంది? కనెను 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 ఉందా లేదా? ఉంది. 16వ వచనములో ఏముంది? యాకోబు ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు పుట్టెను. అన్ని కనెను 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 యేసు పుట్టెను. దేవుని స్తోత్రం. ఎందుకంట పుట్టింది? పరలోకము భాగ్యమని ఎంచుకోకుండా ప్రభు మనకు పంపించున్నాడు. గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో ఏముంది? అంతేనా కాదా? గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఎవరి కోసం? మన కోసమే. దేవుని స్తోత్రం. మనం ఏం చేస్తాం? లెక్క చేస్తామా? ఏమి లెక్క చేయం. స్టార్ కడతాం. స్టార్ కట్టినంత మాత్రాన స్టార్ అయిపోము. మనం అయిపోతామా? స్టార్ కడితే స్టార్ అయిపోతే ఇంకెందుకు ఇక్కడ అందరం స్థలం స్టార్ కట్టుకుని ఉండొచ్చు. స్టార్ అయిపోము. మన స్టార్ అవ్వాలంటే యేసు క్రీస్తు మన కొరకు పంపబడిన ఆ క్రీస్తుని మన హృదయములో పెట్టుకుంటే అప్పుడు స్టార్ అవుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యేసు క్రీస్తు శరీరధారిగా వచ్చినని ఏ ఆత్మ నమ్మిద్దో ఆత్మ ఎవరు సంబంధి? దేవుని సంబంధి. నమ్మకపోతే వంచకులాళ్ళు, సాతాను సంబంధులు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే ప్రభువారు ఎందుకు వచ్చాడంటే ఈ లోకమునకు, మొట్టమొదటి మాట త్వరగా నేను ముగిచ్చేస్తాను. పిల్లలు సిద్ధంగా ఉండండి. యేసుక్రీస్తు ఈ లోకమునకు ఎందుకు వచ్చాడు? మొదటి మాట ఎందుకు వచ్చాడంటే పాపములు తీసివేయటానికి. అందరు చెప్పండి, యేసుక్రీస్తు ఈ లోకమునకు ఎందుకు వచ్చెను? యేసుక్రీస్తు ఈ లోకమునకు ఎందుకు వచ్చెను? పాపములు తీసివేయటానికి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. మనము పాపముల విషయమై చనిపోయి, పాపములో మనం చనిపోవాలి, నీతి విషయములో జీవించి అది దేవుని స్తోత్రం కలుగును గాక. మన పాపముల యందు మనం చనిపోవాలని యేసు క్రీస్తు ఈ లోకమునకు వచ్చి సశరీరుడుగా 33.5 సంవత్సరములు ఈ లోకములో జీవించి 3.5 సంవత్సరములు సేవ చేసి ఆయన మ్రాను మీద అంటే సిలువ మీద వేలాడాడు. దేవుని స్తోత్రం. వేలాడింది దేనికోసం? మన పాపములన్నీ తీసివేయబడి ఎప్పుడైతే ఆఖరి రక్త బొట్టు వరకు క్రైదనముగా చిందించబడిందో అప్పుడు మన పాపములన్నీ విడుదల పొందుకున్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజమైన క్రిస్మస్ ఏంటంటే మన పాపములను విడుదల పొందుకోవటమే నిజమైన క్రిస్మస్.
యేసు క్రీస్తును ధరించుకోవటమే క్రిస్మస్. ఒక ఆమె ఒకళ్ళు అటు ఆ సైడ్ రాజమండ్రి సైడ్ ఏమంటారు, గోదావరి సైడ్ వాళ్ళంట బూతులు తిట్టుకుంటారంట. కానీ ఎట తిట్టుకుంటారు తెలుసా? అండి అని ఉంటారంట. అండి తిట్టుకుంటారంట. కానీ ఆ పక్క చివరిలో ఏమంటారు, మామూలుగా అయితే మనం ఎట తిట్టుకుంటాం కోపాలు వచ్చినప్పుడు, ఎట తిట్టుకుంటారు, ఆడట్ట కాదంట. పనికి మాలదానివండి నువ్వు అసలు 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 నువ్వు అసలు ఇక్కడ పనికిరావండి, అసలు నీకు ఇది తెలుసండి. ఇది ఇది తిట్టుకోవటం వాళ్ళు. మనమైతే తిట్టుకోరా? మీరు ఎప్పుడు తిట్టుకోలేదు కదా. ఎట్ట తిట్టుకుంటాం? మీ ఇల్లు కూర్లకు కాకండి వాళ్ళు అనుకునే అది వాళ్ళ తిట్లు. తిట్లో కూడా వాళ్ళంట ఒకరికంట గొడవ వచ్చిందంట. వాళ్ళ తిట్లు వాళ్ళంట తిట్టుకుని కాళ్ళు నొప్పులు పుట్టి కుర్చీలు వేసుకున్నారంట. చెరువు కుర్చీ వేసుకుని ఇంటి ఎదురు వాళ్ళు గొడవ అయిందంట స్థలం దగ్గర. ఏంటంట నాకు కూడా చెప్పమ్మా. 2 కుర్చీలు వేసుకుని ఎదురెదురు ఇక మొదలేసారంట ఇద్దరు తిట్టుకోవటం. ఇట్టగే కొంచెం నొప్పి లేకుండా తిట్టుకుంటున్నారంట. అలుపు వచ్చి కాళ్ళు నొప్పులు కొట్టి కుర్చీలు వేసుకుని కూర్చుని తిట్టుకుంటున్నారంట. సేవకుడు వెళ్ళాడట. ఏంటండి ఏంటమ్మా ఇద్దరు కుర్చీలు వేసుకున్నారంటే, వాళ్ళు ఇవాళ కాదు నిన్నటి నుంచి తిట్టుకుంటున్నారు, నాన్ స్టాప్ అంట. నాన్ స్టాప్ ఈ 12-14 గంటలు తిట్టుకుంటూనే ఉంటా, కాళ్ళు నొప్పులు పుట్టి చెరువు కుర్చీ వేసుకున్నారంట. అప్పుడు పాస్టర్ గారు అన్నాడంట, ఇంకా 2 రోజులు ఉంటే మరి బెడ్లు వేసుకుంటారేమోగా, పండుకుని తిట్టుకుంటారంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు వారి పాపము నుండి ఆయనే రక్షించను గనుక ఆయన మనకి, ఆయన పేరేంటంట? యేసు అనగా, యేసు అనగా చెప్పండి, యేసు అనగా రక్షకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుకుందామా. పాపములను తీసివేయుటకై యేసుక్రీస్తు ప్రత్యక్షమాయెను. హల్లెలూయా. పాపములు తీసివేయటానికి యేసుక్రీస్తు రాకముందు ప్రతి వారు పాపములో జీవిస్తున్నారు. పాపములమ్మా కుర్చీలు కూర్చోపోయారా, ఈ కూడా ఫుల్ చేయపోయారా? దేవుని స్తోత్రం కలుగును గాక. పాపములు తీసివేయటానికి యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. ఎందుకంటే లోకాసు వార్త మన ఆదివారం జ్ఞాపకం చేసుకున్నాం. 19వ అధ్యాయంలో ఒక ఆయన ఉన్నాడు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఎవరమ్మా? ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు? పన్ను. ఏ పన్ను? ముందు పన్నా, వెనక పన్నా, దవడ పన్నా? ఏ పన్ను? ఇంటి పన్ను వసూలు చేసే ఏం పేరు? సుంకపు గుత్తదారుడు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. మరి మొదటి అధ్యాయంలో యేసు ఎవరో చూడాలనుకున్నాడు. దేవుని స్తోత్రం. ఈ రాత్రి ఎవరైనా క్రొత్తగా జన్మించాలనుకుంటే ప్రభు సిద్ధంగా ఉన్నాడు వారి ఇంటికి రావటానికి. ఇక్కడ సుంకపు గుత్తదారుడికి ఆశ కలిగింది, యేసు ఎవరో చూడాలని ఆశ కలిగింది. అయితే ఆయనకు ఒక అడ్డం వచ్చింది. ఏంటది? ఏం అడ్డం వచ్చింది? ఎత్తర. ఏంటది? అత్తర కాదు, ఎత్తర. ఏంటది? ఆయన పొట్టివాడు కావు. అంటే మనకేమడ్డం వస్తుందో ఒకసారి గమనించిపోయారా? నాకేమడ్డం వస్తుందో? కొన్ని అడ్డంకులు వస్తున్నాయి. మన చూపులు ఏమన్నా అడ్డంకి వస్తున్నాయా? మన నడకలు ఏమన్నా అడ్డంకి వస్తున్నాయా? ప్రార్థనకు రాండి అంటే వస్తలే రారు. మళ్ళీ ఎందుకని? ఏదో సంథింగ్, ఏదో అడ్డంకులు వస్తున్నాయి. కానీ ఈయన యేసు ఎవరో చూడాలనుకుని అడ్డం వచ్చిన దాన్ని తీసివేసాడు. దేవుని స్తోత్రం. ఈ రాత్రి ప్రభుని చూడాలని, ప్రభును దర్శించుకోవాలని, ప్రభుని స్తుతించాలని ఏదైనా అడ్డం ఉంటే దానిని ఇప్పుడు యేసు నామములో విడుదల కలుగును గాకనండి. యేసు నామములో విడుదల కలుగును గాక. నాకు ఏది అడ్డంకులు, ఏం అడ్డంకులు ఉన్నాయి?
అపోస్తలుడు పౌలు గారు అంటున్నాడు కొరింథీ సంఘానికి ఏం అడ్డంకులు ఉన్నాయి? సమస్య ఉందా? శోధన ఉందా? ఇబ్బందులు ఉన్నాయా? కరువు ఉన్నాయా? ఆటంకాలు ఉన్నాయా? ఏమన్నా ఉన్నాయా? ఇవేమి అడ్డంకులు రాకూడదంట. దేవుని స్తోత్రం. అన్ని చేస్తాం. పెళ్లి మాంతామా? దినం మాంతామా? దినం కూడా మాంతామా? అసలు దానికి కూడా ఎట్ట వెళ్తాం? ఎక్కడున్నా సరే వెళ్తామే. ఇప్పుడు ప్రభు సన్నిధికి రావడానికి ఏమన్నా అడ్డంకు ఉందా? ఏం అడ్డంకు లేదని చెప్పండి. నాకేం అడ్డంకు లేదు. ఈ రాత్రి ప్రభు నన్ను దర్శించడానికి నా హృదయం తెరవబోతున్నాను. జక్కయ్య వాళ్ళే క్రొత్త వారు ఎవరైనా ఉంటే, పాతవారు కాదు అంటే ప్రభు సన్నిధిలో ఇంకా మీరు ముందుగానే ఎప్పుడు మీరు కాదు అనాల్సింది. ఎవరు? క్రొత్త వారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువుని చూడాలని ఆశపడిన అతను అడ్డంకులు తీసేసి వేయటం వల్ల అప్పుడు 3వ వచనం అనుకుంటా చదవండి. 7వ వచనం 3వ వచనం చదవండి ముందు. యేసు ఎవరో అని చూడగోరని గాని పొట్టివాడైనందున జనులు ఎట్లా ఉన్నారు? గుంపు కూడారు. 5వ వచనం యేసు ప్రభువారు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అడ్డంకులు తీసుకెళ్ళడం వల్ల ప్రభువారే డైరెక్ట్ గా నీ దగ్గరకు రాబోతున్నాడు. ఎవరు రికమెండేషన్ అవసరమా? ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలంటే ఈ లోకల్లో లీడర్స్ ఎంతమంది కావాలి? ఎవరెవరు ఎమ్మెల్యేకి రైట్గా ఉంటారు, లెఫ్ట్గా ఉంటారు, ముందు ఉంటాడు, ఫ్రంట్ ఉంటాడు, బ్యాక్ ఉంటాడు. దేవుళ్ళు ఆడుకుంటాం. యేసు ప్రభుని కలవటానికి ఎవరు రికమెండేషన్ అవసరం లేదు. నో నీడ్. ఎవరు రికమెండేషన్ అవసరం లేదు. డైరెక్ట్గా నీకు ఆశ కలిగితే ప్రభువారు నిన్ను దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. 7వ వచనం జనం అంతా ఏమనుకుంటున్నారంటే అందరూ అది చూసి ఈయనంట పాపి అయిన మనుషుల యొద్ద బస చేయ వెళ్ళనని అందరూ వెళ్తున్నాడు. మేమందరం వెళ్తుంటే పాపి అనుకుంటున్నారు. ఆ పాపి కావాలి ప్రభుకి. దేవుని స్తోత్రం. మనమైతే పాపి అంటాం, మనం పాపి అంటున్నాం. మనకు అంతకంటే ఎక్కువ ఉందేమో కానీ ప్రభువారు ఆ ఇంటికి వెళ్ళాలి. అందుకనే పాపి కొరకు వచ్చాడు, పాపములు తీసివేయటానికి. దేవుని స్తోత్రం. 10వ వచనములు 9, 10 ఆ ఇంటికి కలిగిన ఆశీర్వాదములు. 8వ వచనం ఏంటి? జక్కయ్య నిలువబడి ఒప్పుకుంటున్నాడే. దేవుని స్తోత్రం. ఒప్పుకుంటున్నాడు ఏమని? ఇదిగో ప్రభువా, ఇదిగో ప్రభు అంట్లా. ఎట్లా అన్నాడు? ఎలా అన్నాడు? నలిగిపోయి తలదించుకుని తను చేసిన పాపములన్నీ ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ఒప్పుకోవాలి. ప్రతి ఒక్కరు ఒప్పుకుంటే ప్రభు కనికరం మన మీదకి రాబోతుంది. ఒప్పుకున్నాక ప్రభు ఆ ఇంటికి వెళ్ళాడు, బస చేశాడు, ఆ ఇంటిలో ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఒక ఆమె మోపు పెట్టుకుని తల మీద ఉందంట, గడ్డి మోపు, పచ్చగడ్డి మోపు. ఎవరో ఒక వ్యాను, ఒక వెనకాల ట్రాలీ ఉన్న వ్యాన్ వెళ్తుందంట. వెళ్తుంటే అయ్యా ఎక్కించుకో అందంట. సరే ముసలిది కానీ ఎక్కించుకున్నాడంట. ఆమె ఎక్కి కూడా ఏం చేస్తుంది? ఏం పెట్టుకుంది? ఈ మోపు తల మీదే పెట్టుకుంది. అట్లాగే కూర్చుంది. దేవుని స్తోత్రం. ప్రభు సన్నిధికి వచ్చిన నీవు కూడా ఇంకా తల మీదే పెట్టుకుని ఉన్నావా? వాటిని విడుదల పొందుకొనును గాక. యేసు నామములో నీ హృదయంలో ఏదైనా ప్రభుకు వ్యతిరేకంగా ఉంటే, జక్కకి ఏం వ్యతిరేకంగా ఉంది? ఎన్నో ఉన్నాయంట. ఒప్పుకుంటున్నాడు. నీవు కూడా రాత్రి ఒప్పుకుంటే నిజమైన క్రిస్మస్. దట్ ఈస్ రియల్ క్రిస్మస్, ప్రీ క్రిస్మస్, సెమీ క్రిస్మస్. దేవుని స్తోత్రం. అది నిజమైన క్రిస్మస్. ఒక ఆమె కిస్ మిస్ అంటుంది. కిస్ మిస్ ఏం పోగొడుతుంది? క్రీస్తులు ఏమవుతుంది? క్రీస్తుని ఏం చేస్తుంది? మిస్ చేస్తుంది. మరి దేవుడు మనల్ని కనికరించి మరలా సంవత్సరం వెంబడి సంవత్సరం దయా కిరీటం ఇస్తూ
మరి సెమీ క్రిస్మస్లు ఇలాగ జరుగుతూ ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుని ఇంత ఆశ్చర్యకరంగా దేవుడు జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఈ రాత్రి మీరు అనాలోచనకు లేకుండా నెక్స్ట్ క్రిస్మస్కి ప్రభు నేను సంపూర్ణతను పొందుకోవాలి, రాహాబు కుటుంబం లాగా ప్రభు నీ సన్నిధిలో నేను ఉండాలి. రాహాబు కుటుంబం, రాహాబు ఏం చేసిందంట, నేనును ఇంటి వారు. అట్లా మనకు కొంతమంది ఉన్నారు, కొర్నేలి, యెహోషువ, చెరసాల నాయకుడు, ఇలా అలా కుటుంబం ప్రార్థన చేస్తాం అవి పెట్టి ప్రార్థన చేస్తాం. కానీ ఒకరోజన్నా భర్తకి మీరు మీ భర్తకి ఎప్పుడన్నా సందేశం ఇచ్చారా, టెస్టిమోనీ సాక్ష్యం చెప్పారా, పాస్టర్ గారు వాళ్ళ వాక్యం చెప్తున్నాడు మన కోసమే, ఒక్కసారి వచ్చి వినవా అని ఎప్పుడైనా చెప్పావా? ఒక ఆమె చెప్పింది, ఆమె రోజు ప్రార్థనకి వెళ్ళిద్దంట, టయానికి పరిగెత్తిద్దంట. ఆయన అంటాడంట, ఏంది మీ పాత్ర కాదు అంత అట్ట వెళ్తావు అంటున్నాడు. ఆయన మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నాడు. ముందు పరిగెత్తుతుంటే వెనకాల విశ్వాసులు ఏం చెబుతున్నారు, అబ్బో భక్తి అబ్బో కారిపోతుంది అని భర్తకి ఏం చేస్తున్నారు. ఆయన ఏమంటున్నాడు, మా వదిన వెళ్తలేదు కానీ నువ్వేంది ఇట్ట పరిగెత్తుతున్నావు, నువ్వెందుకు పరిగెత్తున్నావు అని మిస్అండర్స్టాండింగ్, అపార్థం చేసుకుంటున్నాడు. ఏమేమి రోజు చెప్పేదట, ఒక్కసారి వచ్చి అయ్యా వాక్కులు విను భలే ఉంటాయి, అసలు నువ్వు ఒక్కసారి ఇంటేనా అని రోజు అంటుంటే భార్య పోరు తట్టుకోలేక ఇవి ఎందుకు చెబుతుంది అని ఒకరోజు రానే వచ్చాడంటే దేవుని స్తోత్రం కలుగును గాక. అందరు చెప్తారు హల్లెలూయా హల్లెలూయా. రోజు రానే వచ్చాడు. ఆ రోజు ఆయన గురించే చెబుతున్నాడు. ఆయన పొలంలో ఒక కొండ ఉంది, ఓ పర్వతం ఉంది. ఆయనకి అది చాలా అరెకరం పోతుందంట. ఈయన అనుకునేవాడండి ఎప్పటి నుంచో, ఈ పర్వతం పోతే నాకు అరెకరం కలిసి వచ్చింది. కానీ అప్పుడు ఆ రోజే వాక్యం ఏమని, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడిపోద్ది. ఆ రోజు దేవుని వాక్యం ఆయన సేవకుడు చూసారు. పరిశుద్ధాత్మ కనెక్టింగ్ ఎట్లా ఉంది ఏమో, బ్లూటూత్ కనెక్టింగ్ ఎట్టుంది. ఆయన మనసులో అది అనుకోవటం, ఈయన వాక్యం చేయటం, వెళ్ళి చేను దగ్గరికి వెళ్ళి యేసు నామములో అన్నాడంట. ఆయన యేసు నామములో ఈ కొండ వెళ్ళి, ఏ కొండ, విజయవాడలో కొండ కాదు, పేరేచర్ల కొండ, ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడునుగాక. ఇప్పుడు పడతలేదా? పేరేచర్ల కొండలన్నీ ఇప్పుడు ఇది హార్బర్ లేదు, ఏంటది నిజాంపట్నంలో పడలేదా? మన సందూరు రోడ్డు అంతా ఇట్టట్టే చేయలేదా? మళ్ళీ దాన్ని సరి చేయట్లేదా? ఇప్పుడు అవన్నీ తీసుకెళ్ళింది ఎక్కడికి? ఏమ్మా, మన బాబురావు గారికి బాప్తిసం ఇచ్చింది ఎక్కడ? సముద్రం అంటే ఏ ఊరు సముద్రం? మధ్యధర సముద్రమా లేదా ఏ సముద్రం? నిజాంపట్నం. ఈ రాళ్ళు ఎన్నాడు పడలేదా? ఈయన కూడా వెళ్ళి చెప్పంగానే వెళ్ళి తెల్లారి పూనుకుని లేచి చూశాడంట, ఈ పాస్టర్లు అంది ఇంతే చెబుతారు, అది పోలా. అప్పుడు వచ్చి ఏమే భార్యతో అన్నాడు, ఏమే మీ పాస్టర్లన్నీ దొంగ మాటలు ఇవన్నీ రాబట్టుకోవటానికి, మనుషుల్ని రాబట్టుకోవటానికి అని చెబితే, అయ్యా వాక్యం నిరర్థకం కాదు, చూస్తా ఉండు దేవుడు కార్యం జరిగించబోతున్నాడని భార్య చెబితే రోజు వెళ్ళి చూసి వస్తాడంట. పోలేదని ఏమని బాగా కుదిలెత్తాడట. ఆమె చక్క సమాధానం చెప్పిద్దంట. అలా 6 నెలలు అయిన తర్వాత ప్రభుత్వం వారు ఈ కొండ తీసేయాలని ఆర్డర్ వచ్చిందంట. అందరు చప్పులు కొట్టి ప్రభుని కనపరచుదా. హల్లెలూయా. ఆర్డర్ వచ్చింది ఏమని, ఈ కొండ తీసేసేయాలని. దేవుని స్తోత్రం. అది ఆల్చేలో ఉన్న కొండ, రూపాయి ఖర్చు లేకుండా 1/2 ఎకరం పొలం కలిసింది. దేవుని స్తోత్రం. నమ్మిన వారు, విశ్వసించిన వారికి దేవుడి రాత్రి కార్యం జరిగించబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం.
13:23. సంతానము నుండి ఉమ్, దేవుడు తన వాగ్దానము చొప్పున ఉమ్. ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. అది మళ్ళా చదువమ్మా, కొంతమంది ఇంకా తెరుస్తానే ఉన్నారు. చదువమ్మా, మళ్ళా చదువు. అతని సంతానము నుండి అతని సంతానము నుండి తన దేవుడు తన వాగ్దానము చొప్పున మన కొరకు, ఇశ్రాయేల్ అంటే మనమే, మన కొరకు ఎవరిని రప్పించాడట? పుట్టించాడు. యేసు పుట్టించాడు. దేవుని స్తోత్రం. మన కొరకు యేసు ప్రభువారి లోకమునకు వచ్చింది. ఎందుకంటే యేసు అనగా రక్షకుడు, మనందరం రక్షించడానికి. ఏమి రక్షించడానికి? బండి మీద వెళ్తుంటే రక్షించడానికి అది కాదు. ఏది? రాబోతున్న ఒక భయంకరమైన విపత్తు ఉంది. రాబోతున్న దినాలలో మనము భయంకరమైన ఆ నరకము నుండి రక్షించటానికి యేసు ప్రభువారు ఈ లోకమునకు వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రక్షణ అంటే మన ఆత్మకు సంబంధించింది, శరీరానికి కాదు, ఆత్మకు సంబంధించింది. ఈ దేహము మనకి గుడారం అన్నమాట, మన ఆత్మకు గుడారం. ఆత్మను కాపాడటానికి పై రూపమే కానీ లోపల ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ మనలో నుండి వెళితే ఏమవుతాం? మనం కదల్లేని పరిస్థితిలో ఉంటాం. అందుకని ఈ రాత్రి ప్రభు మనల్ని దర్శించి నడిపించునుగాక, స్థిరపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము. టైం ఎంత? ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 చదువుకుందాం. సహోదరి సహోదరులారా, యేసు ప్రభువారు మనకు ఒక మార్గము ప్రతిష్ఠించాడు. ఈ క్రిస్మస్ సందర్భంగా యేసు ప్రభువారు ఒక మార్గం ప్రతిష్ఠించాడు. అనగా అది నూతనమైనది, జీవము కలిగినది. ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం మార్గం అది? నూతనమైనది, జీవము కలిగినది అయిన ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడింది. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి ఇంకా చాలా వాక్యాలు చూపించుకుంటూ ఉంటే మనకి, మరి మీరందరూ ఏం చూస్తున్నారు? ఎప్పుడు వేపిస్తా డ్యాన్స్, వాక్యం చూస్తున్నాడు. ఏం తమ్ముడు? అదిగో కాదా? ఈ రాత్రి ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడి వెళ్ళాలని మా ఆశ, మా కోరిక. సంఘమంతా మీరందరూ నూతనపరచబడాలి, జీవము కలిగిన పొందిన ఆ పొందిక, ఈ క్రీస్తు జన్మ విధానము తెలుసుకుని, ఏదో అందరికిలాగా పండుగ చేసుకున్నాం, అది చేసుకున్నాం, తీసుకున్నాం, అయిపోయింది. రాను వచ్చింది, పోను పోతే డబ్బులు కాస్త జేబులో ఈ డిసెంబర్ నెలలో ఎట్ట అయిపోతాయి. ఏ తమ్ముడు? ఆ కేకులు, ఈ కేకులు, అది ఇది మొత్తం అయిపోతుంది. మరి ఆయన కృప మన ఎడల ఉండి నడిపించి ఈ క్రిస్మస్, సెమీ క్రిస్మస్ లేదా ప్రీ క్రిస్మస్, ద గ్రాండ్ ప్రీ క్రిస్మస్ ద్వారా ప్రభు మనల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. నేను మరి ఇక్కడున్న మరి సోదరుడు, సహోదరుడు మరి నేను అమెరికా వెళ్ళినప్పుడు వారి